హలో అందరికీ ఎలా ఉన్నారు? నేను మీకు ఒక వీడియోలో చూపించాను కదండి. నెక్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్, అలాగే ప్లెయిన్ పఫ్ హ్యాండ్స్ ఎలాగా కటింగ్ చేయాలో వీడియో అయితే పెట్టాను. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి ఈ వీడియోలో పెడతాను చూసేయండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి. అంటే మొత్తం బ్యాక్ నెక్ డిజైను, హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ప్యాచ్ అయితే నేను రెడీ చేసేసిన తర్వాత చూసుకున్నానండి. మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. తర్వాత నేను సపరేట్గా వేరే క్లాత్ మీద దీన్ని ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎలా స్టిచ్ చేశాను చెప్తాను చూడండి. ఇది వచ్చేసి అంటే వీడియో క్లిప్ మిస్ అయిందిలేండి, అందుకని చెప్పి మిస్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేశాం కదా, ఇలాగ బ్యాక్ నెక్ డిజైన్లో లైనింగ్ కట్ చేశాం కదా. లైనింగ్ తీసుకుని క్యాన్వాస్ మీద పెట్టి ఐరన్ చేశానని చెప్పాను కదా. ఇలా ఐరన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది గ్రీన్ కలర్, ఏం కలర్ గ్రీన్ లాగే ఉంది. ఈ గ్రీన్ కలర్ తీసుకుని ఆపోజిట్ కలర్ క్లాత్ అండి, ఆపోజిట్ కలర్ క్లాత్ మీద ఇలా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని దాని మీద పెట్టేసి ఈ క్యాన్వాస్ వేసిన లైనింగ్ క్యాన్వాస్ వేసాం కదా, దాన్ని ఆపోజిట్ కలర్ క్లాత్ మీద వేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. చుట్టూరు వేసేసిన తర్వాత మనకి నెక్ డిజైన్ కర్వ్ లాగా వచ్చింది కదా, అటు సైడ్ వచ్చేసి పైపింగ్ వేయండి. అంటే మంచి వైపు ఆ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, అటువైపు నుంచి పైపింగ్ వేసి దానిపైన లైనింగ్ అనేది వేసి లోపల వైపు తిప్పేసేయండి. అప్పుడు మనకి క్యాన్వాస్ ఈ లైనింగ్ ఇదంతా ఏం కనిపించకుండా నీట్గా ఉండిద్ది. లోపల వైపుకి ఇలా తిప్పేసేస్తే చూసారా, తిప్పేసిన తర్వాత ఇలా వస్తాయి రెండు ఎదురెదురు. ఇప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ పీసులు మీకు సపరేట్గా చూపించాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ నేను స్టిచ్ చేస్తున్నానండి. ఆల్రెడీ అయిపోయింది. అది ఎలాగ స్టిచ్ చేశానో వీడియో క్లిప్ మిస్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా స్టిచ్ చేశానని చెప్పి ఒక శాంపిల్గా ఒక వీడియో క్లిప్ అయితే పెట్టాను. దీంట్లో ఎలా స్టిచ్ చేశాను చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్లో మనం బ్యాక్ నెక్ డిజైన్ కోసం కట్ చేసాం కదా, ఒక లైనింగ్ ఒక ముక్క పీసెస్. కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే అర్థమైందండి. ఇదిగోండి ఇలాగా చుట్టూరు ఒక స్టిచ్ అయితే వేసేయండి. మీరు లైనింగ్ చేసుకుంటే స్టిచ్ చేయాల్సిన పని ఉండదండి, ఐరన్ చేసుకుంటే స్టిచ్ చేయాల్సిన పని ఉండదు. నేనైతే ఇలాగా లైనింగ్ క్లాత్ని తీసేసుకుని ఈ పీసెస్ని ఐరన్ చేసేసాను. క్యాన్వాస్ మీద పెట్టుకుని ఐరన్ చేసేసాను. ఐరన్ చేస్తే ఇలా స్టిచ్ వేసే పని ఉండదు, ఐరన్ చేస్తే అతుక్కుపోతాయి కదా. ఇలాగ ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు ఇక్కడ నెక్ రౌండ్ అయినా కట్ చేయొచ్చు, కట్ చేయకుండా అయినా అలాగైనా ఉంచేయచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ క్లాత్ మీద పెట్టేసుకుని అప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో కూడా కటింగ్ అయిపోయింది. ఇంకోండి ఇలా ఎదురెదురు పెట్టుకోండి, లేకపోతే రెండు ఒకే వైపున పెట్టేశారంటే మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి రెండు ఇలా ఎదురెదురు పెట్టుకుని ఇలాగ స్టిచ్ చేసేయండి చుట్టూరు. మీరు వన్ సైడ్ స్టిచ్ వేసుకున్నా పర్లేదు, మొత్తం స్టిచ్ చేసేసినా పర్లేదండి. ఈ టూ పీసెస్ని ఇలా ఎదురెదురు పెట్టుకుని ఇలాగా చూడండి, ఇలా ఎదురెదురు పెట్టుకుని ఈ గ్రీన్ ఆపోజిట్ కలర్ ఈ గ్రీన్ క్లాత్లకి అయితే జాయింట్ చేయండి. ఇలా నీట్గా ఇలా జాయింట్ చేసేసి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేయండి. మొత్తం కట్ చేయొద్దండి, ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంచుకోండి. ఇటువైపు వచ్చి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎగస్ట్రా ఉంచుకోండి. నెక్ వైపుకి వెళ్ళే వైపు 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎగస్ట్రా ఉంచుకోండి. ఇప్పుడు మంచి వైపు తిప్పితే ఇలా వచ్చింది గ్రీన్ కలర్ క్లాత్, ప్యాచ్లు ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనం దీనికి పైపింగ్ వేసుకుందాము. ఈ గ్రీన్ కలర్ క్లాత్కి ఆపోజిట్ కలర్ క్లాత్ మనకు బ్లౌజ్ పీస్ క్లాత్ వేసుకుందాము. బ్రౌన్ కలర్ క్లాత్ వచ్చింది కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి, ఇప్పుడు ఆ బ్రౌన్ కలర్ క్లాత్ని తీసుకుని పైపింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని వచ్చేసి పైపింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయండి. పైపింగ్ కూడా ఇంకోండి ఇలాగే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేయండి పైపింగ్కి. ఇలా కట్ చేసి ఇప్పుడు ఈ పైపింగ్ వచ్చేసి ఈ ప్యాచ్లు ఉన్నాయి కదా, వీటికైతే ఇలా వేసేయండి. నెక్ వైపున వేయండి, ఓన్లీ మనకు నెక్ వైపు కనిపించింది కదా అటువైపున మాత్రం వేయండి. ఇలాగా షేప్ అనేది నీట్గా తిప్పండి, ఆ షేప్ వచ్చేటట్టు కరెక్ట్గా, ఆ లీవ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు నీట్గా తిప్పండి. ఇలా ఎదురెదురు వచ్చేటట్టు వేసుకోండి ప్యాచ్లు కూడా రెండింటికి ఇలా వేసేసుకుని ఇప్పుడు లోపల సైడ్న క్యాన్వాస్ ఆ లైనింగ్ అదంతా ఏం కనిపించకుండా ఓన్లీ లైనింగ్ కనిపించేటట్టు నీట్గా ఇప్పుడు మనం దీనికైతే లైనింగ్ వేసేద్దాము. నేను ఓన్లీ శాంపిల్ చూపించడానికి కాబట్టి నా దగ్గర అయితే సేమ్ కలర్ లైనింగ్ లేదు కదా, అందుకని చెప్పి శాంపిల్ కోసమే కాబట్టి నేను దీన్ని అయితే వేరే ఏదో ఒక పింక్ కలర్ లైనింగ్కి అయితే జాయిన్ చేసి లోపల తిప్పేస్తున్నాను. ఇలా వేసేసుకుని లైనింగ్ మీద పెట్టేసుకుని మీరైతే బ్లౌజ్ పీస్కి లైనింగ్ వచ్చింది కదా అదే లైనింగ్ తీసుకుని ఇలా పెట్టేసేసుకుని దీని లోపలికి తిప్పేసేయండి. స్టిచ్ వేసి ఇలా లోపలికి తిప్పేసేసిన తర్వాత పైపింగ్ పక్కనే ఒక కుట్టు అయితే వేయండి. ఇలాగా చూసారు, ఇలా పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా ఉండిద్ది. మీకు కూడా ప్యాచ్ కూడా లోపల సైడ్న బయట వైపు నీట్గా ఉండిద్ది. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అయితే ఉంచుకోండి, మొత్తం కట్ చేయొద్దు. నేను చూసారు ఎంత క్లాత్ ఉంచానో, 1 ఇంచ్ అంత క్లాత్ ఉంచానో, 1 ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని ఎగస్ట్రా క్లాత్ని కట్ చేయండి. దీని వచ్చేసి తర్వాత ఎలా జాయిన్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియో తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు చూపించాను చూడండి. ఇలాగే 2 ప్యాచ్లు రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్కి పైపింగ్ వేస్తున్నానండి.
ఇప్పుడు బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా క్రాస్ పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని క్రాస్ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పైపింగ్ వేయడం కోసం. బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్రౌన్ కలర్ కాబట్టి శారీ క్లాత్ వచ్చేసి అలా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్, ఏదో గ్రీను, ఈ గ్రీన్ కలర్ క్లాత్ని ఇలాగా పైపింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి 9 నెంబర్ థ్రెడ్ అనేది యూజ్ చేశానండి పైపింగ్ కింద. 1 ఇంచ్ విడ్త్తో క్లాత్ తీసుకుంటే సరిపోయిద్ది. పై ఇన్విజిబుల్గా వేసేస్తున్నాను పైపింగ్. ఇన్విజిబుల్గా వేసుకుంటే పైపింగ్ క్లాత్ కూడా మనకు తక్కువ పడిద్ది. కొంచెం టైం టేకింగ్ అయినా కూడా క్లాత్ తక్కువ ఉంది కదా మన దగ్గర, ఇటు తక్కువ క్లాత్ పడిద్ది. ఇలా థ్రెడ్ వచ్చేసి ఈ క్లాత్కి మిడిల్లో పెట్టేసేసుకుని పైపింగ్ పక్కన ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఉంచుకుని పైపింగ్కి మిగతా క్లాత్ అంతా కట్ చేయండి. పైపింగ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఉంచుకోండి, మిగతా క్లాత్ అంతా కట్ చేసేయండి నీట్గా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ వచ్చేసి ఈ పైపింగ్ని జాయిన్ చేయండి. లైనింగ్కి వేయండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు, లైనింగ్కి వేసుకోండి. పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు వేయండి. ఆ లీవ్ షేప్ అనేది నీట్గా లీవ్ షేప్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి పైపింగ్ని కూడా. ఆ లీవ్ షేప్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే మనం అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నీట్గా తిప్పండి, ఇలాగ పైపింగ్ వచ్చేసి నీట్గా వేసుకుంటారండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ క్లాత్ని అయితే కట్ చేయండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మనం వేసిన పైపింగ్ వచ్చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిరిగేటట్టు ఇలా పెట్టుకోండి. మిడిల్ పాయింట్లో కరెక్ట్గా పెట్టుకుని పిన్స్ అనేవి పెట్టుకోండి, అటు ఇటు జరగకుండా ఉండిద్ది. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉండిద్ది ఇలా పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే. ఇలా పిన్స్ అయితే పెట్టేసేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం పైపింగ్ వేసాం కదా, పైపింగ్ వేసిన కుట్టు ఇటువైపు కనిపించిద్దండి లైనింగ్కి. కాబట్టి ఇప్పుడు అదే కుట్టు మీద ఇంకొక కుట్టు వేసేస్తే మీరు ఈజీగా ఉండిద్ది. మీకు ఇటువైపు లైనింగ్కి ఆల్రెడీ కుట్టిన కుట్టు అయితే ఒక కుట్టు కనిపించింది, అదే కుట్టు మీద మీరు ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోయిద్ది. కాకపోతే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండటం కోసం పిన్స్ పెట్టుకున్నాము. ఇలాగ నీట్గా షేప్ అనేది వచ్చేటట్టు నీట్గా పై వైపుని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నెక్ లీవ్ షేప్ ఉంది కదా, తిరిగింది కదా, ఇక్కడ వచ్చేసేసి ఒక కుట్టు పైపింగ్కి ఇటువైపు, ఒక కుట్టు పైపింగ్ అటువైపు పడేటట్టు వేసుకోండి. ఎందుకంటే మనం కట్ వర్క్ తిప్పే దగ్గర కూడా ఆ కట్ వచ్చిన దగ్గర ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ అటు వేసుకుంటాం కదా, అక్కడ కట్ రావడం కోసం. ఇది కూడా అంతే, లీవ్ షేప్ దగ్గర ఇలా వచ్చిన చోటల్లో ఇలాగ పెట్టుకోవాలి మనం నీట్గా తిరిగిద్దప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి లీవ్ షేప్ తిరిగిన దగ్గర అలాగే రౌండింగ్ వచ్చిన దగ్గర టక్స్ అనేవి పెట్టుకోండి. ఇలాగా పైపింగ్ కట్ అవ్వకుండా పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ కట్ అయిపోయిద్ది. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది లోపల వైపు తిప్పేసేయండి. ఈ లైనింగ్ని ఇలా లోపల వైపు తిప్పేసేసి పై వైపున పైపింగ్ పక్కన ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేయండి. పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పడేటట్టు కుట్టండి. ఈ స్టిచ్ వచ్చేసి నీట్గా ఆ లీఫ్ షేప్ అనేది తిరిగేటట్టు, క్లాత్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఆ షేప్ అనేది వచ్చేటట్టు స్టిచ్ వేయండి పైపింగ్ పక్కనే. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేయద్దు. ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ పైపింగ్ వేసాము, మిగతా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేయలేదండి. ఇదిగోండి ఇలా వచ్చింది. నేనైతే ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చూపించాను కదా, ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేయొద్దండి. జాయింట్ చేయకండి. ఇప్పుడు ఈ ప్యాచ్ జాయింట్ చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి ప్యాచ్ ఇలా జాయింట్ చేయండి. ఈ జాయింట్ చేసిన తర్వాత ఈ ప్యాచ్ని ఇలాగే పెట్టేసేసుకుని ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ నెక్ని వచ్చేసి కరెక్ట్గా సెంటర్ పాయింట్ పెట్టుకోండి. ఇలాగా సెంటర్ పాయింట్ పెట్టుకుని అటు సైడ్కి ఇటు సైడ్కి ఈ ప్యాచ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టండి. ఎక్కడ వరకు అయితే మనం కుట్టాము, కుట్టు కనిపించింది కదా మీకు, అంటే లైనింగ్ మనం దీన్ని ఆల్రెడీ కట్ చేసిన లైనింగే వేసుకున్నాం కాబట్టి మనం కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే లైనింగ్ ఉందో సేమ్ అక్కడ వరకు స్టిచ్ కనిపించింది కదా, మనకు అక్కడ వరకు ఇలా పెట్టేసేసుకుని మనం పైకి పైపింగ్ ఉంది కదా ఆల్రెడీ, పైపింగ్ పక్కనే కొట్టండి. ఈ కుట్టు కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచో స్టార్ట్ చేయొద్దు, మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి. ఈ స్టిచ్ కూడా చివరి మాత్రం రఫ్ లాగండి ఒక 2-3 టైమ్స్. ఇటు సైడ్ కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదు అంటే మీరు ఇలా క్లారిటీగా ఇలా చక్కగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవచ్చు. ఇటు సైడ్ ఫస్ట్ మాత్రం మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని స్టిచ్ చేయండి. చూసారా ఇలాగా అక్కడ మాత్రం ఒక 2-3 టైమ్స్ అనేది రఫ్ అనేది లాగండి, స్టిఫ్గా గట్టిగా ఉండిద్ది. ఇలాగా చూసారా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను, నీట్గా వచ్చింది. చూసారా ఇప్పుడు ప్యాచ్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్లో మనం వచ్చేసి కొన్ని లీవ్స్ అయితే పెడదాము.
ఇప్పుడు ఈ లోపల ఉంది కదా ఈ క్లాత్ని, దీన్ని వచ్చేసి మనం లోపలికి ఫోల్డ్ చేసేసి లైనింగ్ మీద స్టిచ్ వేసేస్తే సరిపోయింది. అది ఎలా వేయాలో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఈ బ్రౌన్ కలర్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ తీసుకుని ఆ లైనింగ్ మీద ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంది కదా గ్రీన్ క్లాత్, ఈ గ్రీన్ క్లాత్ని సమోసాల షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ గ్రీన్ కలర్ క్లాత్ పెట్టుకుని తర్వాత బ్రౌన్ కలర్ ఇలాగా ఇంకోటి ఇలా పెట్టుకుని, ఇంత సైజ్ అని ఏం లేదండి, చిన్న సైజు పెట్టుకుంటే సరిపోయిద్ది. 1 ఇంచ్ 2 ఇంచ్ అలా మీ ఇష్టం, 1.5 ఇంచ్ అలా తీసుకోండి, ఎందుకంటే అక్కడ చిన్నగానే పట్టిద్ది క్లాత్. ఇలా గ్రీన్ ఒక 3 బ్రౌన్ ఒక 3 ఇలా పెట్టేసేసుకుని స్టిచ్ వేసేయండి. నేను స్టిచ్ వేస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇలాగ నీట్గా స్టిచ్ వేసుకోండి. చూసారా ఇలా వేసుకుని ఇలా సెంటర్లో మనం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక 3 వేసాను కదా, ఇంకొక 2 వేద్దాము. కింద వరకు కనిపించాలి కదా ఈ షేప్లో. ఇక్కడ అంటే బ్రౌన్ ఒక 2 గ్రీన్ ఒక 2 వేసి చూశాను, ఇంకొక 2 అయితే పడతాయండి. గ్రీన్ ఒకటి ఇంకా బ్రౌన్ ఒకటి వేస్తే సరిపోయిద్ది. అంటే క్లాత్ లేదు అప్పటికి హాఫ్ పట్టు క్లాత్ ఇంకా తెప్పలేదు నేను, అందుకని చెప్పి ఉన్న క్లాత్లో అడ్జస్ట్ చేస్తున్నాను సరిపోయిద్దా లేదా అని చెప్పి. హాఫ్ పట్టు క్లాత్ అప్పటికి తెప్పిలేదండి, తర్వాత సగం బ్లౌజ్ అయిపోయిన తర్వాత అప్పుడు తెచ్చిచ్చారు, అప్పుడు స్టిచ్ చేశాను నేను కూడా. ఇలాగ చూసారు ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో. కింద వరకు మనం స్టిచ్ చేస్తే ఇలా పెట్టేసేసి కింద వైపున దీన్ని నీట్గా ఇలా వచ్చేటట్టు సెట్ చేసుకోండి, కరెక్ట్గా సెంటర్లో వచ్చేటట్టు. అటు సైడ్ ఇటు సైడ్ది మనం ఈ బ్లౌజ్ని కూడా దగ్గరికి ఉంచేయద్దు, దూరం ఉంచేయద్దు, నీట్గా మనకు కరెక్ట్గా బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ సరిపోయిద్ది అక్కడికి ఇలా పెట్టేసేసుకుని వీటి పక్కనే ఒక స్టిచ్ వేయండి. మీకు ప్యాచ్లకి పైపింగ్ వేసాం కదా బ్రౌన్ కలర్ది, దాని పక్కన ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటే క్లారిటీగా అర్థమవుతుంది కదా, ఇలా దాని పక్కనే నీట్గా స్టిచ్ చేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకోండి నీట్గా. రఫ్ లాగండి చివరి వైపున. చూసారా అయిపోయింది. ఇప్పుడు లోపల సైడ్ని చూద్దాం. ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి లోపల సైడ్ని ఇక్కడ క్లాత్ ఖర్చు ఎక్కువగా ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇలా కట్ చేసేసుకోండి. జాగ్రత్తగా కట్ చేసుకోండి, మళ్ళీ బ్లౌజ్ పీస్ కట్ చేస్తారు నీట్గా. బ్లౌజ్ పీస్ అనేది కట్ అవ్వకుండా ఓన్లీ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని మాత్రమే కట్ చేసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనం లైనింగ్ అయినా జాయింట్ చేసేయచ్చు, లేదు అంటే హెమ్మింగ్ అయినా చేసేయచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకుని. నేనైతే ఇలా ఫోల్డ్ చేసి నార్మల్గా స్టిచ్ వేసేసి తర్వాత హెమ్మింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ ప్యాచ్కి కూడా ఎక్స్ట్రా చాలా క్లాత్ పెట్టాం కదా, ఈ క్లాత్ని కూడా ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి. ఎక్కువ ఒక 1 ఇంచ్ అంత విత్ క్లాత్ ఖర్చు ఉంచుకోండి, 1 ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని దాన్ని ఇదిగోండి ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్ తీయండి. సపరేట్ తీసేసి ఇలాగా ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయండి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ అనేది వేయండి. ఈ క్లాత్ని ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని. ఇక్కడ మీరు హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు, హెమ్మింగ్ మళ్ళీ మీకు ప్రాసెస్ పెద్దగా ఉండిద్ది అనిపిస్తే ఇలాగ ఫోల్డింగ్ చేసి లైనింగ్కి స్టిచ్ వేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు పై వైపుకి కూడా కనిపించదు ఆ కుట్టు, అలాగే బ్లౌజ్ కూడా అటాచ్ అయిపోయి ఉండిద్ది. ఇలాగే వేసుకుంటేనే నీట్గా ఉండిద్దండి ఫినిషింగ్ కూడా. మనకి పై వైపుకి కుట్టు కనిపించదు, లోపల వైపుకి పైకి లేసి ఉండదు, నీట్గా ఉండిద్ది ఫినిషింగ్ కూడా. ఇలా స్టిచ్ వేసుకుంటే లోపల వైపు అంతా క్లోజ్డ్గా ఉండిద్ది, మనకి ఎక్కడ ఖర్చులు ఏం కనిపించకుండా నీట్గా ఉండిద్ది. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద వేసేసాను నేను స్టిచ్. అందుకే బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు రెండు సపరేట్గా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి మీరు. నేను అక్కడ చూసుకోకుండా బ్లౌజ్ పీస్ మీద వేసేసాను. మళ్ళీ ఇప్పుడు ఆ స్టిచ్ అనేది వెప్పదీస్తున్నాను. ఆ స్టిచ్ అనేది వెప్పదీసి మళ్ళీ కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేస్తే సరిపోయిద్ది. కొంచెం చూసుకుని కుట్టుకోవాలండి, అందుకే నేను చెప్పాను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా ఇలాగా చూసారా. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు సపరేట్గా పెట్టి ఈ లోపల ఉన్న ఈ ప్యాచ్ లాగా వేసాం కదా, దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసి లైనింగ్ మీద కుట్టు పడాలి. ఈ కుట్టు వచ్చేసి మనం లైనింగ్ మీదే వేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పడకూడదు. ఈ కుట్టు లైనింగ్ మీద పడేటట్టు వేసుకుంటే లైనింగ్ మీదే కనిపించింది కుట్టు, అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉండదు. ఆ ప్యాచ్ కూడా మనకి జాయిన్ చేసేసినట్టు ఉంటుంది. ఇంకా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. లోపల కూడా మనకి ఎలాంటిది ఉంటుంది చూడండి, ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో లోపల సైడ్.
మనకి ఖర్చు లాంటిది ఏమీ కనిపించదు, చక్కగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా. ఇటు సైడ్ కొంచెం జాయింట్ అవ్వకపోతే దాన్ని కూడా జాయింట్ చేస్తున్నాను. మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలండి ఇలాగా, అప్పుడే కస్టమర్ కూడా చూడటానికి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోండి. ఈ ప్యాచ్ని మనం లైనింగ్కి జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చిన్న ప్యాచ్ వేసేసాను కదా సమోసాలు పెట్టి, దాన్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసానండి లైనింగ్కి. ఇప్పుడు ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనం నార్మల్గా ఇంకా డాట్స్ అలాగే నడుము పట్టి వేసుకోవాలి. ఇంకా ఇలాగ మొత్తం స్టిచ్చింగ్ అంతా మొత్తం జాయింట్ చేసేయండి ఇలా నీట్గా, షోల్డరు ఆర్మోలు అంతా. ఎక్స్ట్రా ఉండిద్ది కదా ఈ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్, ఈ క్లాత్ని వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగ కింద వైపున అలాగే సైడు అలాగే చంక దగ్గర కూడా, చంక దగ్గర అప్పుడు షోల్డర్ వైపు, మొత్తం షోల్డర్ వైపు ఇలాగ నీట్గా కట్ చేసిన తర్వాత మనం డాట్స్కి టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర మళ్ళీ టక్స్ పెట్టుకుని బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోండి. ఫస్ట్ ఇలాగ మనకు ఒక డాట్ కనిపించింది కదా, ఇలా కనిపించినప్పుడు ఒక డాట్ వేసేసుకొని రెండో డాట్ని కూడా ఇలా పట్టుకొని, లెంత్ తెలియదు కాబట్టి ఫస్ట్ డాట్ లెంత్ ఎక్కడ వరకు పెట్టుకున్నామో అదే లెంత్ని ఇలా మార్క్ చేసేసుకుని ఇంకో డాట్ వేసేసుకుంటామే. డాట్స్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసేసి నడుము పట్టి వేస్తాను. హాఫ్ పట్టు క్లాత్ కదండి, ఇలాగే కనిపించింది హాఫ్ పట్టు క్లాత్, ముడతలుగా కొంచెం మనం ఐరన్ చేసుకుంటే నీట్గా ఎప్పటికప్పుడు ఆ ముడతలు అనేవి ఉండవు అసలు. బటిక్లో అంతే చేస్తారు, ఎప్పటికప్పుడు పట్టి వేసిన వెంబటే మళ్ళీ ఐరన్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు డాట్స్ వేసాక ఇప్పుడు ఐరన్ చేస్తారు, మళ్ళీ నడుము పట్టి వేసిన వెంబటే మళ్ళీ ఐరన్ చేస్తారు ఇంకోసారి, మళ్ళీ షోల్డర్ జాయింట్ అప్పుడు ఒకసారి ఐరన్, మళ్ళీ సైడ్ జాయింట్ అప్పుడు ఐరన్, మళ్ళీ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక అలా ఐరన్, మళ్ళీ అలా ఐరన్ చేస్తూనే ఉంటారు. అలా అన్నిసార్లు ఐరన్ చేస్తారు కాబట్టి అవి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటాయి, ముడతలు ఏమని కనిపించకుండా. ఇప్పుడు నడుము పట్టి జాయింట్ చేస్తున్నానండి. నడుము పట్టి జాయింట్ చేసుకునేటప్పుడు కూడా బ్యాక్ డాట్స్ వచ్చిన దగ్గర చిన్న టక్స్ చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. లూజ్ కుట్ అయితే వేసేసుకున్నానండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ లూజ్ కుట్ అనేది తీసేస్తాను నేను. చూసారా బ్యాక్ నెక్ అనేది ఇంత సింపుల్గా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చూసారా, నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్ చేసేసాను. ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేశాను ఇప్పుడు ఇంకో హ్యాండ్కి చూపిస్తాను మీకు. ఈ హ్యాండ్ కూడా మొత్తం అవ్వలేదండి, ఇంకా జాయింట్స్ ఉన్నాయి, అతుకులు వేయాలి ఇంకా దీనికి నేను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా అదే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అతుకులు పడతాయి, ఒక రెండు చిన్న అతుకులు, అటు ఒక అతుకు ఇటు ఒక అతుకు అయితే పడిద్ది. ఇప్పుడు ఆ అతుకులు కూడా వేసేసిన తర్వాత ఇంకో హ్యాండ్కి అయితే వెళ్ళి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మీకు. నాకు రిఫరెన్స్ పిక్ అయితే పంపించారు, ఇలాగే సేమ్ హ్యాండ్స్ కావాలని చెప్పి వాళ్ళు పంపించిన పిక్లో నేను కింద ఫ్రిల్స్ పెట్టాను కదా హ్యాండ్స్కి, ఆ ఫ్రిల్స్ వచ్చేసి బాగా ఒత్తుగా లేవు, పలుచగా అక్కడొకటి లాగే ఉన్నాయి, బాగా పలుచగానే ఉన్నాయి. నేను పెట్టినంత ఒత్తుగా లేవు కాబట్టి నేను వచ్చేసి ఫ్రిల్స్ కొంచెం ఒత్తుగా పెట్టాను, అంత పలుచగాలు కాకుండా కొంచెం ఒత్తుగా అయితే ఫ్రిల్స్ పెట్టాను, బాగుండిద్దని చెప్పి. ఇదిగోండి ఇటు సైడ్ అయితే ఒక అతుకు అయితే వేసేసాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా లైనింగ్కి అతుకండి, ఇది లైనింగ్కి చిన్న అతుకులు పడతాయి, ఆ లైనింగ్ అతుకులు అయితే వేసేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒక చిన్న అతుకు వేయాలి. ఇప్పుడు పైవైపు తిప్పేసేసి ఇటువైపు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టేసేసి ఇంకొక చిన్న అతుకు అయితే వేసేస్తున్నాను. ఈ అతుకులు ఎక్కడి అంటే ఇప్పుడు పైన మనకి ఆర్మ్ దగ్గర కట్ చేస్తాం కదా ఈ హ్యాండ్ని, అక్కడ వచ్చిన అతుకుల్ని ఇలా వేసేసాను. ఇవైతే సరిపోవట్లేదని చెప్పి నేను హాఫ్ పట్టు క్లాత్ తెప్పించేసాను. ఇంకా నా దగ్గర ఉన్న హాఫ్ పట్టు క్లాత్ని అతుకులు కూడా యూజ్ చేసేసాను. సరిపోవట్లేదండి క్లాత్ అసలు, ఎందుకు సరిపోలేదంటే బోర్డర్ ఎక్కువ వచ్చింది, నేను తీసుకుంది తక్కువ పీసు బోర్డరు కొంచెం మనకి కింద బిగ్ బోర్డరు స్మాల్ బోర్డర్ లాగా ఇస్తారు కదా శారీకి, అలాగా బిగ్ బోర్డర్ వస్తే ఏంటంటే మనకి క్లాత్ ఎక్కువ రాదు, స్మాల్ బోర్డర్ వస్తే క్లాత్ ఎక్కువ వచ్చింది. బిగ్ బోర్డర్ వచ్చింది దీనికి, అందుకని చెప్పి క్లాత్ ఎక్కువ రాలేదు నాకు, అందుకే ఫ్రిల్స్ కూడా ఎక్కువ రాకుండా ఇలా వచ్చింది. అయినా ఇలాగైనా సరిపోయిందండి, సన్నగానే ఉంటారు. చూసారా నేను పెట్టుకున్నప్పుడు నాకు కూడా కరెక్ట్గా వచ్చినాయి కదా హ్యాండ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసాను చూపిస్తాను చూడండి. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను చూడండి, ఇదిగోండి 3 ఇంచెస్ విడ్త్. హాఫ్ పట్టు క్లాత్ నేను తెప్పించాను, తెప్పించి ఇంకా ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇలా 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, కింద ఇంకొక ఫోల్డింగ్ ఉందండి, డబుల్ ఫోల్డ్. 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను.
ఇప్పుడు ఈ 3 ఇంచెస్ విడుతున్న ఈ క్లాత్ని దీన్ని ఒక ఫోల్డింగ్ వేయండి, డబల్ ఫోల్డింగ్. అప్పుడు 1.5 ఇంచ్ విడత ఇది. ఇంకోండి ఇలాగ ఒక ఫోల్డింగ్ వేసి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే కుట్టేసేయండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ వేసి స్ట్రైట్గా కుట్టండి ఫస్ట్ ఈ ఫోల్డింగ్ని. ఇలా కుట్టేసిన తర్వాత చివరి వరకు అప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇక్కడ కొంచెం బ్లర్ వచ్చింది మీకు, ఆ బ్లర్ వచ్చినా కూడా మీకు అర్థమైంది చూడండి, నేను చెప్తాను. ఇక్కడ కొంచెం మనం ఇలాగా ఫోల్డింగ్ అనేది కొండి ఇక్కడ కనిపించి చూడండి, ఇలాగ ఫోల్డింగ్ వేసుకొని మొత్తం కుట్టేసేసుకోండి స్ట్రైట్గా ఉన్న పీస్ అంతా. పీస్ అంతా ఇలాగా మొత్తం చూసారా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోండి. మీకు ఎంత విడుతులో కావాలో ఫ్రిల్ అంత విడుతులో పెట్టుకోండి. నేను వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అంత విడుతులో పెట్టాను ఫ్రిల్ని, 1/2 ఇంచ్ కూడా పెట్టలేదండి. నాకు కస్టమర్ చూపించిన పిక్లో 1/2 ఇంచ్ విడుతుండిద్ది ఫ్రిల్. నేను వచ్చేసి 1/4 ఇంచ్ విడుతుతో పెట్టాను ఫ్రిల్. మరీ దూరం కాకుండా కొంచెం దగ్గరగా పెట్టుకున్నాను. అంత దూరంగా అయితే అంత లుక్ అనిపించదేమో అని చెప్పి కొంచెం నేను హ్యాండ్కి ఎంత దగ్గరగా పెట్టానో ఫ్రిల్స్ కూడా అంత దగ్గరగా పెట్టుకున్నాను. ఇవి కింద వేసుకునే ఫ్రిల్స్ అండి, హ్యాండ్కి కింద వేసుకునే ఫ్రిల్స్. ఆ ఫ్రిల్స్ అయితే ముందు పెడుతున్నాను. ఫస్ట్ ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేయండి నీట్గా క్లాత్ అంతా. క్లాత్ మొత్తం మనం కట్ చేసుకున్న క్లాత్ని ఇలాగ పెట్టుకుంటూ వచ్చేయండి ఫ్రిల్స్ అంతా. చూడండి నేను పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్ ఇక్కడ. చక్కగా నీట్గా మీరు చిన్నగా పెట్టుకుంటారండి. అన్ని ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో ఉండాలి. ఒక ఫ్రిల్ పెద్దగా ఒక ఫ్రిల్ చిన్నగా అలా ఉండకూడదండి. ఫ్రిల్స్ అన్నీ ఒకే సైజులో పెట్టుకుంటారండి. నేనైతే ఒక చిన్న మనకి గుండు పిన్ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్కి మనం కొంచెం క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా గుండు పిన్ పెట్టుకుంటాం కదా, ఆ పిన్ సహాయంతో ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చేసాను. ఇలాగా మొత్తం ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ ఇలా వచ్చేసాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం లైనింగ్కి వేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి నేనైతే ఆల్రెడీ హ్యాండ్కి ఫ్రిల్స్ అనేవి పెట్టేసేసాను, పెట్టి బోర్డర్ కూడా అటాచ్ చేసేసాను. దీన్ని ఎలా ఫ్రిల్స్ పెట్టి అటాచ్ చేశాను చూపిస్తాను చూడండి వీడియో, సపరేట్ ఒక క్లాత్ తీసుకుని మీకు. ఇదిగోండి ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా ఫ్రిల్స్ పెట్టిన క్లాత్, ఈ క్లాత్కి ఫ్రిల్స్ ఎలా పెట్టాను చూపిస్తాను. ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని మిడిల్లో ఒక టక్ పెట్టుకోండి, ఇక్కడ పైన కింద రెండు వైపులా ఇలా పెట్టుకొని ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అటువైపు ఒక 4 ఫ్రిల్స్, అలాగే ఇటువైపు ఒక 4 ఫ్రిల్స్ 4 కుచ్చులు, అటువైపు ఒక చిన్నగా ఒక 4 కుచ్చులు, ఇటువైపు చిన్నగా ఒక 4 కుచ్చులు పెట్టుకున్నాను. ఇలాగా చూడండి. అలాగే ఇటువైపు మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అటువైపు ఒక 4 కుచ్చులు, ఇటువైపు 4 కుచ్చులు పెట్టుకున్నాను. సేమ్ అవే ఫ్రిల్స్ రివర్స్లో కాకుండా ఇటువైపు నేటు తిరిగి పెట్టుకున్నాను, అటువైపు కూడా అటు తిప్పే ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని ఒక కుట్టు అయితే కుట్టేశాను. తర్వాత వచ్చేసి కింద ఈ బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ని వచ్చేసి నార్మల్గా దానికి వేసి పైకి తిప్పేసేసి లోపల సైడ్కి అలా పైకి తిప్పేసి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఆ బోర్డర్ది కొంచెం వీడియో కట్ అయింది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మీకు బోర్డర్ జాయిన్ చేయడం ఈజీయే కదా. దానికి వేసేసి పైవైపు తిప్పి బోర్డర్ పైన ఒక స్టిచ్ వేసాను అంతే, సింపుల్. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఫస్ట్ లైన్కి జాయిన్ చేసుకోండి. ఫస్ట్ ఇలాగా లైనింగ్కి జాయిన్ చేసుకొని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకున్న లైనింగ్తో వేసేసుకోవచ్చు, లేదంటే ఇలాగ లైనింగ్కి అయినా జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే లైనింగ్కి జాయిన్ చేశాను చూడండి. ఇలా లైనింగ్ జాయిన్ చేసి దీన్ని వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి జాయిన్ చేయండి. మిడిల్ పాయింట్ పెట్టండి కరెక్ట్గా, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి జాయిన్ చేయండి. ఇలా లైనింగ్ కూడా మిడిల్లో అయితే ఒక టక్ పెట్టేసేయండి ఇటు సైడ్కి పెట్టేసేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఒక కుట్టు అయితే కుట్టేసేయండి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా ఒక కుట్టు కుట్టేసి ఈ లైనింగ్ని అయితే లోపల వైపు తిప్పేసేయండి. లోపల వైపు తిప్పేసేసి పై వైపున ఇంకొక స్టిచ్ వేయండి. బోర్డర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ బోర్డర్ మీద ఒక స్టిచ్ వేసేయండి. ఇలాగా నీట్గా బోర్డర్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేయండి. ఫ్రిల్స్ మీద వేయకండి, బోర్డర్ మీద వేయండి. చూసారా ఇలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేసేయండి. ఇలాగా ఇక్కడ పైన కూడా ఫ్రిల్స్ పైన కూడా అటు మిడిల్ పాయింట్కి అటు ఒక 4 ఫ్రిల్స్ ఇటు ఒక 4 ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఆ 4 కుచ్చులకి మిడిల్లో పెట్టాలి. అటు ఒక 4 కుచ్చులు ఇటు 4 కుచ్చులు ఉంటాయి కదా, ఆ మిడిల్లో పెట్టుకోవాలి. పైన లైనింగ్ టక్ వచ్చింది కదా మిడిల్ పాయింట్ టక్కు, ఆ మిడిల్ పాయింట్ టక్కు కూడా కరెక్ట్గా మిడిల్లో రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో రావాలి. నాకైతే మిడిల్లో రాలేదు, కొంచెం ఇటు సైడ్కి వచ్చిందని చెప్పి మళ్ళీ కరెక్ట్గా పెట్టుకుంటున్నాను. కొంచెం అటు కొంచెం ఇటు పెట్టినా కూడా మన లైనింగ్ ఆ మధ్యలో పడాల్సిన కుచ్చులు ఏంటంటే
అయితే శాంతం ముందరకు వచ్చేస్తాయి, లేదంటే శాంతం వెనక్కి వెళ్ళిపోతాయి, మధ్యలో ఉండవు ఆ కుచ్చులు. అందుకని చెప్పి మనం కరెక్ట్ పాయింట్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అందుకని నేను మళ్ళీ స్టిచ్ అనేది తీసి మళ్ళీ కుట్టాను. ఇలాంటి మిస్టేక్స్ కూడా చేయకూడదండి, లేకపోతే ఫినిషింగ్ అనేది పోయిద్ది. నీట్గా ఉండాలి కదా మనం స్టిచ్ చేసింది ఏదైనా. అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయటమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ చేయడం. కటింగ్ చూపించాను కదా, స్టిచ్చింగ్ నేను ఇంకా అన్ని బ్లౌజులకి ఎలా స్టిచ్ చేస్తాను దీనికి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసాను. ఇంకా అంతా చూపిస్తే వీడియో అనేది లెంతీ అయిపోయింది, మీకు కూడా తెలిసిందివే కదా ఫ్రంట్ పార్ట్, అందుకని చెప్పి చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేయండి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ అండి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనం నెక్ వైపున ఒక 1/2 ఇంచు, అలాగే చంక వైపున ఒక 1/2 ఇంచు, కరెక్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా 1/2 ఇంచు వచ్చేటట్టు మనం స్ట్రైట్ కుట్టు అయితే వేసుకుంటాం కదా షోల్డర్ జాయింట్. అలా ఒక స్టిచ్ అలా వేసుకున్న తర్వాత రెండో కుట్టు ఏంటంటే నెక్ వైపున కొంచెం క్రాస్గా తీయండి. ఒక కుట్టు వార, ఒక చిన్న కుట్టు, పాదం అంచి కూడా కాదు, ఒక చిన్న కుట్టు వార క్రాస్గా తీయండి నెక్ వైపున. షోల్డర్ వైపున 1/2 ఇంచు కుంచి నెక్ వైపు వచ్చేసరికి కొంచెం ఒక కుట్టు వార క్రాస్గా దించండి. అప్పుడు మీకు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇది ఒక మంచి చిన్న టిప్పు, భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఈ టిప్ కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇలా 2 స్టిచ్లు అయితే సరిపోయిద్ది. ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు ఉంది కదా, ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ వైపు తిప్పేటట్టు పెట్టుకుని రఫ్ అనేది లాగండి షోల్డర్ దగ్గర. అప్పుడు మీకు ఆ షోల్డర్ ఖర్చు అటు ఇటు వెళ్ళకుండా అక్కడే ఉండిద్ది చక్కగా. ఇది ఎక్కడ నేను నేర్చుకున్నానంటే, ఇది వచ్చేసి నేను యూట్యూబ్లో ఏం చూడలేదు, నార్మల్గా బయట బొటిక్లో కుట్టించుకున్న వాళ్ళు బ్లౌజెస్ వేసుకుంటారు కదా, నేను వాళ్ళ దగ్గర అయితే చూశానండి. వాళ్ళ బ్లౌజెస్ చూసినప్పుడు ఇలాగా షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ సైడ్న ఇలాగ స్టిచ్ వేసి ఉంది జాయింట్. అప్పుడు నాకు అర్థమైంది బోటిక్లో కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఎక్కడన్నా కొన్ని ఇలాంటివి చూసినప్పుడు ఈజీగా నేను కూడా అవి నేర్చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకుంటున్నాను. మిడిల్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్ మధ్యలో నుంచి స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే. ఇలా వన్ సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇంకో సైడ్ను ఇప్పుడు ఇంకో సైడ్ని కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలాగా నీట్గా. ఇప్పుడు ఇంకో సైడ్ని కూడా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి, సరిపోయింది. అటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసేయండి. ఇలా కొంచెం బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా కొంచెం ఎక్కువ ఏమన్నా వస్తే దాన్ని కట్ చేసేయండి. కొంచెం క్రాస్గా వచ్చింది, కొంచెం మన క్రాస్గా లాగినప్పుడు కొంచెం అలా సాగుద్ది అండి క్లాత్ అంతే. ఇంకో హ్యాండ్ కూడా ఇలా నీట్గా జాయింట్ చేసేయండి. మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. మన క్రాస్ తీసింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు రావాలి, క్రాస్ తీసిన హ్యాండ్ వచ్చేసి. మళ్ళీ ఇంకో సైడ్ని కూడా ఇలా తిప్పేసేసి జాయింట్ చేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా నీట్గా చిన్నగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. ఇలాగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా నేను చాలా వరకు ఎక్కువ శాతం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, అయితే ఈ హ్యాండ్ వచ్చింది కదా, ఈ హ్యాండ్ వచ్చేసి ఫుల్గా బ్లౌజ్కి సరిపోయేది కాదు హ్యాండ్ క్లాత్. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేయండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, అలాగే నడుము లూజ్ చూసుకొని సైడ్ జాయింట్ చేసేయండి. ఇదిగోండి నడుము లూజ్కి ఇలాగా నడుము లూజ్లో 4వ భాగం అయితే ఇలా మార్క్ చేసేసుకోండి. నడుము లూజ్ వచ్చేసి ఇలా చెక్ చేసుకొని మీరు 27 ఇంచులు వచ్చింది. 27 ఇంచుల్లో ఇలాగా డబుల్ ఫోల్డ్ వేసి దానికి ఒక ఫోల్డ్ వేసారంటే 4వ భాగం వచ్చేసింది. ఇలాగ 4వ భాగం వచ్చేసి 6.25 ఇంచులకి 6.25 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకోండి. బ్యాక్ నడుముకి మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఫస్ట్ ఇలా హ్యాండ్ పెట్టేసేసుకోండి. నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు, 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేయమని చెప్పారు. నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ అండి. ఆర్మ్ లూజు తర్వాత నడుము లూజ్. మనం ఫ్రంట్ పార్ట్కి కూడా నడుము లూజ్ని 6.25 ఇంచులు పెట్టి ఆ 2 మార్కింగ్స్ ఒక దగ్గర పెట్టేసేసుకుని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇంకా ఆ వీడియో క్లిప్లు కూడా మిస్ అయిపోయినాయి. మీకు మెయిన్గా బ్యాక్ నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ అయితే చూపించాను కదా ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పి. ఇంకా మొత్తం పెడితే వీడియో అనేది లెంతీ అయిపోయిద్దండి. అందుకని చెప్పి ఎంతవరకు ఉందో ఎంతవరకు మీకు చూపించాలో హ్యాండ్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్ బట్టి చూపించాను. ఇదేనండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది. ఈ లుక్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.